ఆహా! ఏమి రుచి, ఏమి రుచి తినడమే గానీ ఇంతకు వీటి గురించి చెప్పడం ఏమైనా ఉందా అనుకుంటున్నారా? ఇక్కడైతే నేను పూర్ణం బూరెలు తింటున్నాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. నేను ఈ పూర్ణం బూరెలను చాలా సింపుల్‌గా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. దీనికోసం అయితే 1 అవర్ నానబెట్టుకున్నటువంటి పప్పును 4-5 విజిల్స్ వచ్చేంత వరకైతే ఉడికించుకొని, పప్పు గుత్తితో చక్కగా స్మాష్ చేసుకొని, ఇందులో తగినంత బెల్లం వేసుకొని, స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఫస్ట్‌లో కొంచెం లూజ్‌గా అవుతుంది. ఉడకంగా కొంచెం గట్టి పడుతుంది. ఇందులోనే కొంచెం మిక్సీ పట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి, ఇలాచి కూడా వేసుకొని పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసి ఉంచుకోవాలి. ముందుగానే మనము పైన వేయడం కోసం అనేసి పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా, దీనికోసం అయితే నేను 2 గ్లాసెస్ రైస్, 1 గ్లాస్ మినపప్పునైతే నానబెట్టుకొని చక్కగా పిండి అయితే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.